హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ది సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ట్అప్ న్యూస్. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 3, 2024. ఇప్పటివరకున్న స్టార్ట్అప్ న్యూస్ అయితే మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే కవర్ చేసేద్దాం. ఇక మనం ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ గురించి. ఫిబ్రవరి 29 తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది పనిచేయదు ఫిబ్రవరి 29 తర్వాత. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్బీఐ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ యొక్క లైసెన్స్ అయితే రద్దు చేసింది. సో ఈ రీజన్ వల్లనే ఫిబ్రవరి 29 తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది అసలు మొత్తానికే పనిచేయదు. సో అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్లో కానీ మీ వ్యాలెట్లో కానీ ఏమైనా మనీ ఉంటే మాత్రం సో అప్పటి వరకు అయితే విత్డ్రా చేసుకోండి. అండ్ అంతేకాదు మీకు ట్రాన్సాక్షన్స్ కూడా ఫిబ్రవరి 29 వరకే జరుగుతాయి కాబట్టి అప్పటి వరకే మీరైతే మనీ అయితే సెండ్ చేయగలరు. అప్పటి వరకే మీకు ఎవరైనా మనీ సెండ్ చేసినా కూడా మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. ఆ తర్వాత మీకు వచ్చే క్యాష్ బ్యాక్స్ అండ్ అలాగే ఓచర్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వచ్చే మనీ మాత్రమే మీ దాంట్లో క్రెడిట్ అవుతుంది. అండ్ అంతేకాదు మీకు ఏదైనా సోర్సెస్ నుంచి ఇంట్రెస్ట్ కానీ వస్తుంది అనుకో, సో ఆ ఇంట్రెస్ట్ మనీ కూడా ఫిబ్రవరి 29 తర్వాత మీ అకౌంట్లో అయితే పడుతుంది. సో నార్మల్గా మీ బ్యాంక్ అకౌంట్కి ఎవరైనా మనీ సెండ్ చేస్తే మాత్రం ఫిబ్రవరి 29 తర్వాత అయితే మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వవు. మనం పేటిఎం గురించి మాట్లాడుకుంటే పేటిఎం అనేది ఆల్మోస్ట్ 17% ఫాస్టాగ్ వ్యాలెట్ మార్కెట్ షేర్ అయితే కలిగి ఉంది విత్ 58 మిలియన్ యూజర్స్. అలాంటప్పుడు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ని అసలు ఎందుకని రద్దు చేస్తున్నారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా. బేసిక్గా పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ యొక్క లైసెన్స్ని ఆర్బీఐ రద్దు చేయడానికి రీజన్స్ ఏంటంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళ ఆడిట్స్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయట. మేజర్లీ కస్టమర్ కేవైసీ ఏదైతే ఉందో కస్టమర్ కేవైసీని అయితే ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే సరిగ్గా చేయట్లేదంట. అండ్ కేవలం అది మాత్రమే కాదు, బెనిఫిషరీ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో ఈ రీజన్స్ అన్నింటినీ చూపించి పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ అయితే ఆర్బీఐ రద్దు చేసింది. సో వీళ్ళైతే మార్చి 15 వరకు దీన్ని అయితే టోటల్గా అయితే క్లోజ్ చేస్తారు. అప్పటి వరకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే మొత్తం అన్ని ఫార్మాలిటీస్ అయితే చూసుకోవాలి. ఆ తర్వాత ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే పూర్తిగా పనిచేయదు. ఎప్పుడైతే ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క లైసెన్స్ ని ఆర్బీఐ రద్దు చేస్తుంది అనే న్యూస్ ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో మార్కెట్ లో పేటిఎం యొక్క 20% షేర్ ప్రైస్ అయితే పడిపోయింది. మేజర్లీ ఎబిటా గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 300 to 500 crores లాస్ లోకి వెళ్ళిపోయింది ఆఫ్టర్ ఈ ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ ని బ్యాన్ చేసిన తర్వాత. ఇక సెకండ్ న్యూస్ విషయానికి వస్తే రిలయన్స్ కంపెనీ గురించి. రిలయన్స్ కంపెనీ మన ఇండియాలోని డిజ్నీ యొక్క 60% షేర్స్ అయితే కొనడానికి అయితే సిద్ధంగా ఉంది. సో ఈ డీల్ తర్వాత మన సౌత్ ఏషియా మార్కెట్ లోనే 10 బిలియన్ వర్త్ చేసే ఒక మీడియా గెయిన్ గా అయితే రిలయన్స్ అయితే తయారవ్వబోతుంది. బేసిక్ గా రిలయన్స్ కి అండ్ అలాగే డిజ్నీకి జరిగిన ఈ డీల్ వాల్యూ అనేది ఆల్మోస్ట్ $3.9 బిలియన్. అంటే $3.9 బిలియన్ ఇచ్చి రిలయన్స్ కంపెనీ డిజ్నీ యొక్క 60% షేర్స్ అయితే కొనుక్కుంటుంది. ఈ డీల్ తర్వాత డిజ్నీ యొక్క టోటల్ 100% స్టేక్ లో 51% స్టేక్ అనేది రిలయన్స్ కు ఉంటుంది. ఆ తర్వాత 9% స్టేక్ అనేది బోధి ట్రీ సిస్టమ్స్ కి అండ్ అలాగే 40% స్టేక్ అనేది డిజ్నీ వాళ్ళకు ఉంటుంది. సో బేసిక్ గా మన అంబానీ బాబాయ్ అయితే ఎప్పుడైనా కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఫ్రీగా ఐపీఎల్ అయితే స్ట్రీమ్ చేశాడు జియో సినిమాలో. అంతకుముందు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో మనమైతే ఐపీఎల్ చూడాలంటే మనమైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉండేది. బట్ లాస్ట్ ఇయర్ అయితే సబ్స్క్రిప్షన్ లేకుండానే మనం ఫ్రీగా ఐపీఎల్ చూసాం. ఇప్పుడైతే ఏకంగా 60% డిజ్నీ షేర్స్ ని కొనుక్కున్నాడు. సో అంబానీ బాబాయ్ ఈజ్ ప్లానింగ్ సంథింగ్ బిగ్ అనిపిస్తుంది నాకైతే. ఇక మనం థర్డ్ న్యూస్ విషయానికి వెళ్తే ఇప్పటివరకు మన వరల్డ్ లోనే లార్జెస్ట్ వెహికల్ ఎక్స్పోర్టర్ ఎవరు అంటే జపాన్ అని చెప్పుకున్నాం ఇంతకు ముందు. కానీ ఇప్పటి నుంచి మనం చైనా అని చెప్పుకోవాలి. ఎందుకంటే చైనా జపాన్ ని దాటి మన వరల్డ్ లోనే లార్జెస్ట్ వెహికల్ ఎక్స్పోర్టర్ గా అయితే నిలిచింది. 2023లో జపాన్ 4.42 మిలియన్ వెహికల్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తే చైనా మాత్రం ఆల్మోస్ట్ 4.91 మిలియన్ వెహికల్స్ ని ఎక్స్పోర్ట్ చేసింది. మేజర్లీ జాపనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేజర్లీ హైబ్రిడ్ వెహికల్స్ పైన అయితే ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. హైబ్రిడ్ వెహికల్స్ అంటే ఏంటంటే ఇవి బ్యాటరీతో నడుస్తాయి అండ్ అలాగే పెట్రోల్ అండ్ అలాగే ఫ్యూయల్ తో అయితే నడుస్తాయి. చైనా వాళ్ళు మాత్రం హైబ్రిడ్ అండ్ అలాగే ఎలక్ట్రిక్ ఈ రెండింటి పైన దృష్టి పెడుతున్నారు కాబట్టి సో వీళ్ళైతే ఎక్కువ వెహికల్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయగలిగారు. ఇక చైనాలోని BYD కంపెనీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇదైతే చైనాలోని లార్జెస్ట్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్. దీనికైతే టోటల్ గా చైనా యొక్క ఫుల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. సో దీని వల్లనే వీళ్ళైతే చాలా ఫాస్ట్ గా అండ్ అలాగే చాలా వేగంగా వెహికల్స్ అయితే తయారు చేస్తున్నారు. బయట మార్కెట్ లోకి అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. 1995లో ఈ BYD అనేది ఒక బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్ గా అయితే స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఇప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని హైబ్రిడ్ వెహికల్స్ ని అండ్ అలాగే ఫ్యూయల్ వెహికల్స్ ని వీటిని అయితే తయారు చేస్తుంది. బయట మార్కెట్లో అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది.
ఇక ఫోర్త్ న్యూస్లోకి వెళ్తే రీసెంట్గా మన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. సో దాని గురించే ఈ న్యూస్ అన్నమాట. మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం లాస్ట్ ఇయర్ సెకండ్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ అయితే జరిగిందంట. సో దీంట్లో భాగంగానే ఆల్మోస్ట్ 1.72 lakh crore రూపీస్ అయితే జిఎస్టీ కలెక్షన్ అయితే లాస్ట్ ఇయర్ జరిగింది. సో ఈ జిఎస్టీ కలెక్షన్ అనేది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 10% ఇయర్ ఆన్ గ్రోత్ అనేది జరిగిందని మన ఫైనాన్స్ మినిస్టర్ అయితే చెప్పారు. అండ్ మేజర్లీ మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఆల్మోస్ట్ 11% బడ్జెట్ ని అయితే ఇంక్రీజ్ చేశారు ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 2025. మేజర్లీ డిఫెన్స్ లో అయితే 6.2 lakh crores ని, అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ లో 2.5 lakh crores ని, రైల్వేస్ లో 2.55 lakh crores ని, కన్సూమర్ అఫైర్స్ లో 2.13 lakh crores ని, హోమ్ అఫైర్స్ లో ఆల్మోస్ట్ 2.0 lakh crores ని, R&D లో ఆల్మోస్ట్ 1.77 lakh crores ని, అండ్ అలాగే అగ్రికల్చర్ లో ఆల్మోస్ట్ 1.27 lakh crores ఇండియన్ రూపీస్ అయితే వీళ్ళు బడ్జెట్ లో వీళ్ళైతే ఇంక్రీజ్ చేశారు. అండ్ మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుకుంటే వాటిలో అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవు, ఇంక్లూడింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్. అండ్ మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం 40,000 ఇండియన్ రైల్వే కోచెస్ ఏవైతే ఉన్నాయో, అంటే నార్మల్ గా ఇలా ఉన్న 40,000 ఇండియన్ రైల్వే కోచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సేమ్ టు సేమ్ వందే భారత్ లాగా మార్చడానికి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారని సో రీసెంట్ గా జరిగిన బడ్జెట్ మీటింగ్ లో అయితే మన ఫైనాన్స్ మినిస్టర్ అయితే చెప్పారు. ఇక మనం ఫిఫ్త్ న్యూస్ గురించి మాట్లాడుకుంటే బోట్ కంపెనీ గురించి. రీసెంట్ గానే రణ్వీర్ సింగ్ బోట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడంట. బోట్ కంపెనీ నిర్వాణ అనే ఒక కొత్త సిరీస్ తో అయితే వస్తుంది. సో దీంట్లో భాగంగానే రణ్వీర్ కూడా దాంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతున్నాడు. సో దాంట్లో భాగంగానే బోట్ కంపెనీలో రణ్వీర్ సింగ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ అది మాత్రమే కాకుండా బోట్ కంపెనీకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ కిరా అద్వానీ, రష్మిక మందన, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా ఇలాంటి పెద్ద పెద్ద క్రికెటర్స్ కూడా దానికి బ్రాండ్ అంబాసిడర్ గా అయితే ఉన్నారు. అంతే నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్తే రిలయన్స్ జియో ఐపీఓ గురించి. రిలయన్స్ జియో ఈజ్ ఎక్స్పెక్టెడ్ లాంచ్ ఇట్స్ ఐపీఓ బై 2025 అంట. ప్రజెంట్ అనలిస్ట్ చెప్పిన దాని ప్రకారం రిలయన్స్ జియో అనేది 25% గ్రోత్ ఆపరేటెడ్ ఇన్కమ్ తో అయితే దూసుకెళ్తుంది. దీని కరెంట్ వాల్యుయేషన్ అనేది ప్రజెంట్ అయితే $75 బిలియన్ అంట. ఇక మనం రిలయన్స్ జియో యొక్క Q3 ఆర్పు విషయానికి వస్తే, అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది ఎంత ఉందంటే దీని యొక్క యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది 181.70 రూపీస్ అయితే ఉంది. ప్రజెంట్ ఉన్న జియో షేర్స్ లో ఆల్మోస్ట్ 67% షేర్స్ అనేవి రిలయన్స్ కంపెనీ ఓన్ చేస్తే, మెటా అండ్ అలాగే గూగుల్ కంపెనీ ఈ రెండు కంపెనీస్ కలిపి ఆల్మోస్ట్ 18% షేర్స్ అనేవి వీళ్ళైతే ఓన్ చేస్తున్నారు. ఇక ఫైనల్లీ మిగిలిన 15% షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అయితే వాటిని అయితే ఓన్ చేస్తున్నారు. ఇక మనం నెక్స్ట్ స్టార్ట్అప్ న్యూస్ లోకి వెళ్తే జోహో కంపెనీ గురించి. జోహో కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో ఆల్మోస్ట్ 8,700 కోట్ల రెవెన్యూ మార్క్ అయితే చేరుకుంది. ఇక జోహో కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 3% ఇంక్రీజ్ అయ్యింది. అండ్ అలాగే రెవెన్యూ విషయానికి వస్తే రెవెన్యూ అనేది ఆల్మోస్ట్ 30% వరకు ఇంక్రీజ్ అయినట్టు జోహో అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అయితే చూపిస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ దీని నెట్ ప్రాఫిట్ అనేది 2,749 crores ఉంటే ఈ ఇయర్ మాత్రం దీని నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ 2,836 crores ఉంది. తర్వాత నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్తే యాపిల్ కంపెనీ గురించి. యాపిల్ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది మన ఇండియాలో సామ్సంగ్ కంపెనీ యొక్క రెవెన్యూని దాటిందంట లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. మన ఇండియాలోని స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో యాపిల్ కంపెనీకి జస్ట్ 6.5% మార్కెట్ షేర్ మాత్రమే ఉంది. సో సామ్సంగ్ తో కంపేర్ చేస్తే ఇదైతే చాలా తక్కువ, కానీ సామ్సంగ్ యొక్క రెవెన్యూ అయితే యాపిల్ అయితే దాటింది. సో మేజర్లీ యాపిల్ కంపెనీ సామ్సంగ్ యొక్క రెవెన్యూని క్రాస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2023లో ఆల్మోస్ట్ 10 మిలియన్ ఐఫోన్స్ అనేవి మన ఇండియాకి అయితే ఎక్స్పోర్ట్ అయ్యాయి. సో ఈ రీజన్ వల్లనే మన ఇండియాలో యాపిల్ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది సామ్సంగ్ ని దాటిందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇదే గైస్ ఈ ఎపిసోడ్లో ఫైనల్ న్యూస్. మ్యాక్సిమం మనం అనుకునే న్యూసెస్ అయితే కవర్ చేసేసాం, ఇంపార్టెంట్ న్యూసెస్ అన్ని. సో ఎపిసోడ్స్ అయితే నేనైతే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను, కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ మీకు కనుక నేను అప్లోడ్ చేసే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.